హబకుక్ 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో ఇది 90వ ప్రజెంటేషన్. ఇది ఆఖరి ప్రజెంటేషన్. ఈరోజు హబకుక్ 2 టేబుల్స్లో మన అంశము హబకుక్ 2 టేబుల్స్. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. కృపగలిగిన తండ్రి, మీ సత్యములను అంచెలంచెలుగా మీ ప్రజలకు మీరు వాటిని బయలుపరుస్తారు. మిమ్మల్ని ప్రేమించే ప్రజలు, సత్యం కొరకు ఎదురుచూసే ప్రజలు ఆ సత్యములను అందుకొని వారి జీవితంలో ఉజ్జీవము, దిద్దుబాటు తెచ్చుకుంటారు. ప్రభా, చివరిగా ఈ లోకమునకు ఉజ్జీవమును, దిద్దుబాటును మీరు తేవటం కొరకు తండ్రి, మీరు ఇచ్చిన వెలుగును మేము అర్థం చేసుకునే ఆ కృపను మీరు మాకు అనుగ్రహించారు. ఆ వెలుగు ప్రకారంగా జీవించే శక్తిని మీరు మాకు పరిపూర్ణంగా అనుగ్రహించండి. ఈరోజు తండ్రి, ఈ వాక్యాన్ని నేను బోధిస్తున్నాను. మీ పరిశుద్ధాత్మను నాకు తోడుగా ఉంచండి. కేవలము మీకు మహిమకరముగా వాక్యం బోధించినట్లుగా నన్ను నడిపించమని, ఈ వాక్యాన్ని వినిచిన మీ ప్రజలందరూ దీనిలో ఉన్న వాస్తవాన్ని గ్రహించి మీకు సాక్షులుగా వారు జీవించినట్లుగా వారు మీరు నడిపించమని, మీ కృపకాలం నాకు రెండవ రాకడ కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. హబకుక్ 2 టేబుల్స్లో ఇది 90వ ప్రజెంటేషన్. కొన్ని ప్రిన్సిపల్స్ మనం మరలా జ్ఞాపకం చేసుకుందాం, ఎందుకంటే ఇది ఆఖరి ప్రజెంటేషన్. దేవుడు అంతంలో జరగబోయే వాటిని మొదటి నుండి ఆయన తెలియచేస్తాడు. అంతంలో ఏమి జరుగుతుందో మనము తెలుసుకోవాలనంటే ఆది నుండి దేవుడు బయలుపరుస్తున్న వాటిని మనము గ్రహించాలి. దేవుడు ప్రేమ కలిగిన వాడు కనుక ముందు నుండే అంతంలో జరిగే వాటిని ఆయన ప్రజలకు తెలియచేస్తున్నాడు. పాత నిబంధన గ్రంథంలో ఉన్న ప్రవక్తలు వారు ఏమి ప్రవచించినా, వారు ఏమి బోధించినా అది వారి కాలం కన్నా అంత్యకాలంలో జీవించే ప్రజలకు వారి బోధించిన బోధలు, వారి ప్రవచనాలు ఎక్కువగా వర్తిస్తాయి. యేసుక్రీస్తు వారికి ఉన్న పేరుల్లో ఒక పేరు పోమనై. అంటే యేసుక్రీస్తు వారు ఆయన సత్యమును మనకు నెంబర్స్ ద్వారా ఇస్తాడు. అంటే అంకెల ద్వారా దేవుడు ఆయన ప్రజలతో మాట్లాడతారు. ఈ మధ్యకాలంలో ఒక వ్యక్తి నన్ను ప్రశ్న అడిగారు, ఎందుకు మీరు ఎక్కువగా ఈ నెంబర్స్ మాట్లాడుతున్నారని. దానికి సమాధానం ఏమిటంటే, దేవుడు నెంబర్స్తో ఆయన ప్రజలతో ఆయన మాట్లాడతాడు. తరువాత మనము 2 చరిత్రలను రిపీట్ చేస్తున్నాం. ఒకటి ఇశ్రాయేలీల చరిత్ర, రెండవది మిల్లరైట్ చరిత్ర. ఈ 2 చరిత్రలు మన జీవితంలో అవి రిపీట్ అవుతున్నాయి. హబకుక్ 2 పలకలు అవి ఏమిటి? అవి దానిలో ఏమున్నాయి? అవి ఏమి బయలుపరుస్తున్నాయి? వాటి యొక్క ప్రాముఖ్యత ఏమిటి తెలుసుకోవాలి. అనేక మంది దేవుని ప్రజలకు హబకుక్ ఈ 2 పలకల గురించి అవగాహన లేదు. ఈ 2 పలకలు ఎక్కడ మనం చూస్తాము? హబకుక్ 2వ అధ్యాయము 2వ వచనము. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, చదువువాడు పరుగెత్తుచు చదువ వీలగునట్లు నీవు ఆ దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము. పలక అన్నారు కానీ ఇంగ్లీష్లో పలకలు.
నీవు చూచిన దర్శన విషయమును పలక మీద స్పష్టముగా వ్రాయము అని చెప్పాడు. ఎవరి కొరకు రాయమని చెప్పాడు దీన్ని? చదువువాడు అర్థం చేసుకోవటానికి. ఎవరైతే చదువుతారో, ఏమి చదువుతారో, ఏమి చదివే వారికి రాయమని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథము చదివేవారు ఆ పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకోవటం కొరకు నీవు 2 పలకలను రాయాలి. ఇది 7వ శతాబ్దంలో క్రీస్తు పూర్వము దేవుడు హబక్కుకు చెప్పాడు. ఎవరైతే పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతారో వారు ఆ పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకున్నట్లుగా నీవు 2 పలకలు రాయమని ఆయనకి ఒక హెచ్చరికను, ఒక ఉపదేశాన్ని దేవుడు చేశాడు. అంటే హబక్కుకు 2 పలకలు దేని కొరకనంటే దేవుని వాక్యమును, పరిశుద్ధ గ్రంథమును అవగాహన చేసుకోవటం కొరకు దేవుడు వీటిని ఇచ్చాడు. ఇవి ఎప్పుడు నెరవేరినాయి? 1842వ సంవత్సరంలో ఒక పలక వ్రాయబడింది. దాన్ని 1843 చార్ట్ అని పిలుస్తారు. దీన్ని చార్ల్స్ ఫిచ్ రాశాడు. 1850వ సంవత్సరంలో 2వ పలక వ్రాయబడింది. దీన్ని ఓడిస్ నికల్స్ రాశాడు. ఈ 2 పలకలను హబక్కుక్ 2 పలకలు అని మనము పిలుస్తున్నాము. ఈ 2 పలకలు ఎందుకు రాయాలని చెప్పారు? చదువువాడు పరిగెత్తుతూ చదువు వీలుగాగినట్లు. పరిశుద్ధ గ్రంథాన్ని చదివినప్పుడు ఆ పరిశుద్ధ గ్రంథము అర్థము కావాలని అంటే దేవుడు ఆ 2 పలకలను ఇచ్చాడు. 1843 చార్ట్, 1850 చార్ట్. ఈ వర్తమానం వింటున్న ప్రజలు ఇది గ్రహించాలి. దేవుడు హబక్కుకు 2 పలకలను పరిశుద్ధ గ్రంథము అర్థం చేసుకోవటానికి దేవుడు వాటిని ఇచ్చాడు. అంటే పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు దేవుని ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి, ఏం అర్థం చేసుకోవాలని దేవుడు ఆయన కోరుతున్నాడు. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 392. As early as 1842, the direction given in this prophecy to write the vision and make it plain upon tables, that he may run that readeth it, had suggested to Charles Fitch the preparation of a prophetic chart to illustrate the visions of Daniel and the Revelation. The publication of the chart was regarded as a fulfillment of the command given by Habakkuk. గనుక చదువువాడు అర్థం చేసుకోవాలి. ఏం అర్థం చేసుకోవాలి? దానియేలు ప్రకటన గ్రంథములను అర్థం చేసుకున్న నిమిత్తము ఈ 2 హబక్కుకు పలకలు ఇవ్వబడినవి. ఈ 2 హబక్కుకు పలకల మీద ఏమున్నాయి? దానియేలు ప్రకటన గ్రంథంలో ఉన్న ప్రవచనాలు ఉన్నాయి. ప్రవచన సారం మనకి ఏం తెలియచేస్తుందంటే దేవుని ప్రజలకు ఉజ్జీవము, ఆ దిద్దుబాటు దానియేలు ప్రకటన గ్రంథాల నుండి వస్తుందని చెప్పారు. సో కనుక అంత్యకాలంలో జీవిస్తున్న ఈ ప్రజలకు ఉజ్జీవము, ఆ దిద్దుబాటు దానియేలు ప్రకటన గ్రంథంలో నుంచి వస్తుంది. సో కనుక నీకు ఉజ్జీవము, దిద్దుబాటు రావాలని అంటే పరిశుద్ధ గ్రంథమును వివరించడానికి దేవుడిచ్చిన ఈ 2 హబక్కుకు పలకలను నీవు స్పష్టంగా చదివి అర్థం చేసుకోవాలి. ఎందుచేతనగా వీటి పైన ప్రవచనాలు ఉన్నాయి. దానియేలు ప్రకటన గ్రంథాలు. సో కనుక బైబిల్లో మనం స్పష్టంగా చూడొచ్చండి 1843 చార్ట్ అండ్ 1850 చార్ట్. ఈ 2 చార్ట్స్ గురించి మిసెస్ వైట్ ఏమన్నారో 2 స్టేట్మెంట్స్ చదువుదాం మనం. ఎర్లీ రైటింగ్స్, పేజ్ 74. I have seen that the 1843 chart was directed by the hand of the Lord, and that it should not be altered, that the figures were as he wanted them. ఈ 1843 చార్ట్ని
ఎవరు గైడ్ చేశారు? దేవుని యొక్క హస్తము నడిపించింది. సో దానిలో ఏమి మార్చడానికి లేదు. ఏ విధంగా దేవుడు దాని మీద నెంబర్స్ పెట్టాలనుకున్నాడో, ప్రవచనాలు పెట్టాలనుకున్నాడో అదే విధంగా పెట్టాడు. అంటే 1843 చార్ట్కి పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనము ఉంది. తర్వాత ఆ రెండవ చార్ట్ 1850వ సంవత్సరంలో, 1849వ సంవత్సరంలో దేవుడు మిసెస్ వైట్కి విజన్ ఇచ్చాడు, మీరు రెండవ చార్ట్ తయారు చేయాలని. అయితే 1850వ సంవత్సరంలో ఓడిస్ నికెల్ 1850వ చార్ట్ను ఆయన చేశాడు. మ్యానుస్క్రిప్ట్ రిలీజియస్ వాల్యూమ్ 13 పేజ్ 359. I saw that God was in the publishment of the chart by Brother Nichols. I saw that there was a prophecy of this chart in the Bible. 1853 చార్టుకి సంబంధించి పరిశుద్ధ గ్రంథంలో ప్రవచనము ఉంది అని చెప్పారు. 1850వ సంవత్సరంలో ఈ రెండవ చార్ట్ చేయటము జరిగింది. పస్కా పండుగ అయిన 50 రోజులకు పెంతుకోస్తు పండుగ వస్తుంది. పెంతుకోస్తు ఆ దేవునికి సూచనగా ఉందనంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపుకు సూచనగా ఉంది. దేవుడు ఆయన ప్రజలతో నిబంధన చేసి వారిని వారికి పరిశుద్ధాత్మను ఇచ్చి వారిని లోకమునకు సువార్త పంపిస్తాడు. 50వ నెంబరు దేవుడు ఆయన ప్రజలతో నిబంధన చేసి వారికి పరిశుద్ధాత్మని ఇచ్చి వారిని లోకమునకు వెళ్ళి ఈ వర్తమానం పంపించమని వారిని పంపిస్తాడు. అందుచేతనే పెంతెకోస్తు దినమందు యేసుక్రీస్తు వారి శిష్యులు పరిశుద్ధాత్మను పొందారు. యేసుక్రీస్తు ఏమన్నారంటే, మీరు ఆత్మను పొందేంత వరకు మీరు లోకమునకు వెళ్ళి సువార్తను మీరు బోధించవద్దు, నేను మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను, అప్పుడు మీరు లోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పారు. 1844వ సంవత్సరమునకు దేవుడు ఆయన ప్రజలను ఆయన సమకూర్చుకున్నారు, కానీ దేవుడు వారితో నిబంధన చేయలేదు. సో అందుచేత నీతో నేను నిబంధన చేస్తాను, చేసిన తర్వాత నేను అప్పుడు మిమ్మల్ని లోకమునకు పంపిస్తాను అని చెప్పాడు. సో కనుక 1850వ సంవత్సరం నుండి దేవుడు సముద్ర సంగమునికి ఇచ్చిన ఈ వర్తమానం బోధించడానికి దేవుని ప్రజలు లోకమంతా వారు దీనిని బోధించాలి. హబక్కూక్ 2 పలకలు. 2 అనే సంఖ్య అది దేవుని వాక్యమునకు సూచన. అందుకే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు 10 ఆజ్ఞలను 2 రాతి పలకల పైన ఇచ్చాడు. దేవుడు పరిశుద్ధ గ్రంథాన్ని ఇచ్చినప్పుడు 2 గ్రంథాలు ఇచ్చాడు, పాత నిబంధన గ్రంథము, క్రొత్త నిబంధన గ్రంథము. దేవుడు ఆయన ప్రజలకు పరిశుద్ధ గ్రంథమును ప్రవచన సారాన్ని ఇచ్చాడు. 2 అనేది దేవుని వాక్యమునకు సూచన. 10 ఆజ్ఞలు వివరణ పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథము ఎలా వచ్చిందనంటే 10 ఆజ్ఞలను వివరిస్తే పరిశుద్ధ గ్రంథము వస్తుంది. ఇప్పుడు హబక్కూక్ 2 పలకలను మనుషులు వివరించాలి. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చి ఆ 10 ఆజ్ఞలు వివరించడానికి 40 మందిని దేవుడు ఎన్నుకుంటే హబక్కూక్ 2 పలకలను వివరించడానికి దేవుడు ఒక్క మనిషిని ఎన్నుకున్నాడు. ఇంతవరకు 89 ప్రజెంటేషన్స్ మనం చదివాము. ఈ 89 ప్రజెంటేషన్స్ హబక్కూక్ 2 పలకల కామెంటరీ వ్యాఖ్యానము. హబక్కూక్ 2 పలకలు యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాల్లో ఒక ఉపమానం యొక్క నెరవేర్పు. ఏమిటది? 10 మంది కన్యకల ఉపమానము. యేసుక్రీస్తు వారు రెండవసారి వస్తున్నారని బోధించారు. రెండోసారి వస్తున్నారని బోధించడానికి
వారికి ఆధారం ఏమిటంటే ప్రవచనాలు. వారి ప్రవచనాలను వారు బోధించారు. ప్రవచనాలు ఆధారముగా వారు యేసుక్రీస్తు వారు వస్తున్నారని బోధించారు. కనుక యేసుక్రీస్తు వారు రెండోసారి వస్తున్నారని చెప్పడానికి ఎన్ని ప్రవచనాలు దేవుడు ఆధారంగా ఇచ్చాడు? 2 ప్రవచనాలు ఇచ్చాడు. 25, 20, 2300. 2 అనేది దేనికి సూచనగా ఉంది? దేవుని యొక్క వాక్యమునకు సూచనగా ఉంది. అందుచేతనే దేవుడు 2 కాల ప్రవచనముల ద్వారా వారి ప్రజలతో ఆయన మాట్లాడాడు. ఈ ప్రజలుకి 2 సార్లు ఆశాభంగం కలిగింది. 2 అనేది దేవుని యొక్క వాక్యము. 2 ఆశాభంగములు అవేంటో తెలుసండి? చాలామంది మనుషులు అంటారు, మిల్లర్ రైట్స్ వాళ్ళు 2 సార్లు వారికి ఆశాభంగం కలిగింది, వారు చెప్పింది ఎర్రర్. 2 ఆశాభంగములు అది దేవుని యొక్క వాక్యము. 2 సార్లు వారికి నిరాశ కలగటము అది దేవుని యొక్క వాక్యము. దేవుడు దానిని డిజైన్ చేశాడు అని స్పష్టంగా మనకి ప్రకటన 10వ అధ్యాయం 10వ వాక్యం మనకి తెలియచేస్తుంది. సో కనుక 2 సార్లు వారు వారు డిసప్పాయింట్ అవటము, దట్ ఈస్ గాడ్స్ వర్డ్. దేవుడు ఆయన సంఘమును ఆయన 2 నిరాశల నుండి ఎన్నుకున్నాడు. 2 నిరాశల నుండి, 2 డిసప్పాయింట్మెంట్ నుండి దేవుడు ఆ దేవుని సంఘమును ఆయన ఎన్నుకున్నాడు. హబక్కూక్ 2 పలకలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘం యొక్క చరిత్ర. దేవుని సంఘము ఎప్పుడు ఎలా ఉనికిలోనికి వచ్చిందో హబక్కూక్ 2 పలకలు ఈ ప్రపంచమునకు తెలియచేస్తాయి. ఇది సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి యొక్క అనుభవము. హబక్కూక్ 2 పలకలు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి యొక్క అనుభవము. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 393. The parable of 10 virgins of Matthew 25 also illustrates the experience of the Adventist people. Also అన్నారు అంటే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారి యొక్క అనుభవాన్ని తెలియచేసేవి 2 ఉన్నాయి. ఒకటి హబక్కూక్ 2వ అధ్యాయము, తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయము. సెవెంత్ డే అడ్వెంటిస్ట్ వారు దేవుని ప్రజలు అని చూపించడానికి ఒక ఎవిడెన్స్ లోకమునకు ఇవ్వాలి. లేకపోతే ఒక ఎవిడెన్స్ అడ్వెంటిస్ట్ మనిషికే, ఒక అడ్వెంటిస్ట్ వానికే ఒక ఆధారం నువ్వు చూపించాలి. ఏం ఆధారం చూపిస్తావు నువ్వు ఈ సంఘమును దేవుడు ఎన్నుకున్నాడు అని చెప్పడానికి నువ్వు ఏమి ఆధారమో నువ్వు చూపిస్తావు. సంఘానికి కానీ లోకమునకు కానీ ఏమి ఆధారం నువ్వు చూపిస్తావు? మేము 3 దూతల వర్తమానాన్ని చూపిస్తావా? ఎలా చూపిస్తావు 3 దూతల వర్తమానాన్ని? నువ్వు చూపించలేవు 3 దూతల వర్తమానాన్ని. సో ఎలా చూపిస్తావు 3 దూతల వర్తమానాన్ని? సో కనుక దేవునికి అడ్వెంటిస్ట్ సంఘము దేవుని సంఘమాన్ని చూపించడానికి ఒక రుజువు, విజిబుల్ సైన్ హబక్కూక్ 2 పలకలు. ఈ 2 పలకలు చూపించి నువ్వు సంఘమునకు చెప్పాలి, లోకమునకు చెప్పాలి, దేవుడు సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమును ఎన్నుకొన్నాడని ఈ 2 హబక్కూక్ పలకలు చెప్తున్నాయండి చాలా స్పష్టంగా. వీటిని తీసేస్తే నేను అడ్వెంటిస్ట్ అని చెప్పుకోవటానికి, నువ్వు ఆధారం చూపించడానికి నీ దగ్గర ఏమీ లేదు. ఇంకా హబక్కూక్ 2 పలకల్లో ఒక అనుభవం ద్వారా దేవుడు వారిని నడిపించాడు. అదే అనుభవం మళ్ళా ఏమవుతుంది? రిపీట్ అవుద్ది. రివ్యూ అండ్ హెరాల్డ్ August 19, 1890. I am often referred to the parable of the 10 virgins, 5 of whom were wise and 5 foolish. This parable has been and will be fulfilled to the very letter.
ఒకసారి 10 మంది కన్యకల ఉపమానము నెరవేరింది. ఈ నెరవేరినప్పుడు మొదటి దూత వర్తమానము, రెండో దూత వర్తమానం బోధించారు, మూడో దూత వర్తమానము వచ్చింది. సో అదేవిధంగా మరలా ఈ 10 మంది కన్యకల ఉపమానము మరలా నెరవేరుతుంది. నెరవేరినప్పుడు మరలా మొదటి దూత వర్తమానము, రెండో దూత వర్తమానము బోధించాలి, మూడో దూత వర్తమానము వస్తుంది. సో కనుక మరలా ఈ ప్రజలు ఈ వర్తమానాన్ని మరలా బోధిస్తారు. కనుక ఈ వర్తమానము బోధించే వాళ్ళు ఎవరో మనకి ఎలా తెలుస్తుంది? ఈ యొక్క 10 మంది కన్యకల ఉపమానము మరలా రిపీట్ అవుతుందని ఎలా తెలుస్తుంది? మనుషులు ఎలా గుర్తిస్తారు? అడ్వెంటిస్ట్ వారు ఎలా గుర్తిస్తారంటే, ఎవరైతే ఈ 2 హబక్కూకు పలకలను చూపిస్తారో అది సూచన మరలా 10 మంది కన్యకల ఉపమానము అది మరలా రిపీట్ అవుతుంది. మొదటి దూత వర్తమానం మరలా వస్తుంది, రెండో దూత వర్తమానం మరలా వస్తుంది, మూడో దూత వర్తమానం మరలా వస్తుంది, మరలా ఆశాభంగం కలుగుతుంది, మరలా వారికి డిసప్పాయింట్మెంట్ వస్తుంది, కృపకాలము వారికి ద్వారం మూయబడుతుంది. సో కనుక మరలా ఈ యొక్క 10 మంది కన్యకల ఉపమానము మరలా బోధించబడుతుందని లోకమునకు ఎలా తెలుస్తుందంటే, ఎవరైతే ఈ హబక్కూకు టేబుల్స్ని పైకి ఎత్తుకుని వారిని బోధిస్తారో అది అడ్వెంటిస్ట్ వారికి ఒక సూచన ఇస్తున్నాడు దేవుడు, మరలా అది రిపీట్ అవుతుంది. హబక్కూకు 2 పలకలు 3 దూతల వర్తమానము. 1843 చాట్లో 1850 చాట్లో మనం 3 దూతల వర్తమానాన్ని మనము చూస్తాం. 3 దూతల వర్తమానం యొక్క చరిత్ర అడ్వెంటిస్ట్ వారిగా 3 దూతల వర్తమానాన్ని బోధించడానికి దేవుడు మనలను ఎన్నుకున్నాడు అని మనం చెప్తాము. అది వాస్తవము. అయితే ఈ 3 దూతల వర్తమానము ఎవరు బోధిస్తారు? 3 దూతల వర్తమానం లోకమునకు బోధించాలి. ఇప్పుడు సంఘమునకు లోకమునకు బోధించాలి. వీటిని ఎవరు బోధిస్తారు? 3 దూతల వర్తమానమును ఎవరికైతే హబక్కూకు 2 పలకలు ఉన్నాయో వారు 3 దూతల వర్తమానమును బోధిస్తారు. నేను వాస్తవం మాట్లాడుతున్నాను, హెచ్చించుకోవడానికి చెప్పట్లేదు ఈ మాట. ఫ్యాక్ట్. ఎవరు బోధిస్తారో 3 దూతల వర్తమానం? ఎవరికైతే 2 హబక్కూకు పలకలు ఉన్నాయో వారు బోధిస్తారు. దేవుని ప్రజలను ఎలా గుర్తిస్తాం? విశ్రాంతి దినము దేవుని ప్రజలను గుర్తిస్తుంది అని వాక్యం తెలియచేస్తుంది. అదేవిధంగా ఈ 3 దూతల వర్తమానాన్ని బోధించవాలని ఎలా గుర్తిస్తాం? ఈ 2 పలకలు బోధించటం ద్వారా దీనిని మనము గుర్తిస్తాం. ఒక విషయం తెలుసండి, హబక్కూకు 2 పలకలు లేకుండా 3 దూతల వర్తమానాన్ని బోధించలేము. హబక్కూకు 2 పలకలు లేకుండా 3 దూతల వర్తమానమును బోధిస్తున్నాము అనుకునేవారు పెద్ద తప్పిదము చేస్తున్నారు. హబక్కూకు 2 పలకలు ప్రవచన చరిత్ర. ప్రవచన చరిత్ర అంటే అర్థం ఏమిటంటే, దేవుడు ప్రవచనాలు ఇచ్చాడు, ఆ ప్రవచనాలు నెరవేరాయి, అది ప్రవచన చరిత్ర. నెరవేరిన ఆ ప్రవచనాలు యొక్క చరిత్రను, వాటి గురించి చెప్పటము ప్రవచన చరిత్ర. హబక్కూకు 2 టేబుల్స్, ప్రవచనాలు దేవుడు ఇచ్చాడు, ఆ ప్రవచనాలు నెరవేరిపోయినాయి, అది పాస్ట్ చరిత్ర. ఆ చరిత్రను ఈ 2 పలకలు మనకి తెలియచేస్తున్నాయి. సెలెక్టెడ్ మెసేజెస్, బుక్ 2, పేజ్ 104. The first and second messages were given in 1843 and 1844, and we are now under the proclamation of the third. 3 కనిపించాయి ఇక్కడ? ఓకే. All 3 of the messages are still to be proclaimed. మిల్లరెట్ కాలంలో ఈ 3 వర్తమానాలు వచ్చాయి. ఇప్పుడు మరలా ఈ 3 వర్తమానాలు మరలా బోధించాలంటే వారి యొక్క ప్రవచన చరిత్ర రిపీట్ అవుతుంది.
There cannot be a third without the first and second. These messages we are to give to the world in publication, in discourse, showing in the line of prophetic history the things that have been and the things that will be. సో కనుక ఈ మొదటి దూత వర్తమానము, రెండో దూత వర్తమానం, మూడో దూత వర్తమానం ఏమిటది? ప్రాఫిటిక్ హిస్టరీ, ప్రవచన చరిత్ర. ఈ ప్రవచన చరిత్రలో మూడు దూతల వర్తమానం ఉంది. సో కనుక గొప్ప ఆధిక్యత ఏమిటంటే అడ్వెంటిస్ట్ వారికి దేవుడు మూడు దూతల వర్తమానం బోధించడానికి ఈ సంఘాన్ని లేపాడు. సో కనుక వీళ్ళు మూడు దూతల వర్తమానాన్ని బోధించాలి అని అంటే కనుక వారు దేని మీద నిలబడాలని అంటే హబక్కూకు 2 పలకల మీద నువ్వు నిలబడితేనే ఆ మూడు దూతల వర్తమానాన్ని బోధిస్తావు. ఈ మూడు దూతల వర్తమానం మనుషుల్ని ఎక్కడి వరకు తీసుకువెళ్తుంది? యేసుక్రీస్తు వారు రెండోసారి వచ్చేంత వరకు కూడా ఈ వర్తమానము మనలను తీసుకుని వెళ్తుంది. అక్కడ వరకు ఈ వర్తమానము నడిపిస్తుంది. సో కనుక ప్రవచన చరిత్ర, ఒకసారి ప్రవచనాలు నెరవేరైపోయి మరలా అవి సింబాలిక్గా మరలా నెరవేరుతున్నాయి. సో గనుక వీటిని ప్రవచన చరిత్రను మనం బోధించాలి. హబక్కూకు 2 పలకలు ప్రవచన చరిత్ర. ఈ 2 పలకలు దేవుని సంఘమునకు అవి పునాది. సంఘము ఒక బిల్డింగ్ కట్టినప్పుడు దానికి పునాది ఉంటుంది. అదేవిధంగా దేవుడు అటువంటి సంఘంని కట్టినప్పుడు దానికి పునాది ఉంది. ఆ పునాదే ఈ 2 రాతి పలకలు. మీరు ఎప్పుడైనా చూడండి, ఈ పునాదిని తీసేసి నా గృహం మీద నిలబడుతున్న ఒక ఇల్లు కట్టిన తర్వాత ఆ పునాదిని పీకేయండి, ఆ బిల్డింగ్ ఉంటుందా పడిపోతుందా? ఏ ఇల్లు అయినా సరే పునాది లేకుండా కట్టిన ఇల్లు ఎక్కడైనా ఉందంటారా? పునాది ఉంటుంది. సో కనుక ఈ 2 పలకలు దేవుని సంఘమునకు పునాది. అదేవిధంగా పురాతన ఇశ్రాయేలులకు దేవుడు పునాదిగా ఏమిచ్చాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. అంటే పునాది అంటే యేసుక్రీస్తు వారు. ఫౌండేషన్ ఎప్పుడు కూడా పునాది అంటే యేసుక్రీస్తు వారే. అయితే యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో ఉన్న పురాతన ఇశ్రాయేలులకు ఆయన ఎలా బయలుపరుచుకున్నారు? వాళ్ళని 10 ఆజ్ఞల ధర్మశాస్త్రం ద్వారా వాళ్ళు బయలుపరుచుకున్నాడు. సో గనుక 10 ఆజ్ఞలు వారికి ఫౌండేషన్. ఆ 10 ఆజ్ఞల నుంచి పడిపోతే వాళ్ళు నిబంధనల నుంచి పడిపోయారు. వాక్యం స్పష్టంగా చెప్తుంది. అదేవిధంగా క్రొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు వారు సంఘమునకు పునాది ఏమిటి? యేసుక్రీస్తు వారే నేరుగా ఆయనే వచ్చారు. ఆయనే క్రొత్త నిబంధనలో ఉన్న అపోస్తలుల సంఘమునకు ఆయనే పునాది. సో కనుక ఈ సంఘం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చివరిగా అడ్వెంటిస్ట్ సంఘం వచ్చింది. దీనికి పునాది ఏమిటి? మరలా క్రీస్తే. దీనికి పునాది ఎవరనంటే హబక్కూకు 2 పలకలు. హబక్కూకు 2 పలకల ద్వారా యేసుక్రీస్తు వారు ఆయనను తన ప్రజలకు ఆయన బయలుపరుస్తున్నాడు. సో గనుక ఫౌండేషన్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్ సంఘమునకు హబక్కూకు 2 పలకలు అవి పునాది. సో గనుక సాతానుడు పడగొట్టాలని అంటే ఆయన పునాది పైన యుద్ధం చేస్తాడు. పునాదులు తీసేస్తే అది పడిపోద్దండి. పునాదులు తీసేశారు. ఈ విధంగా జరుగుద్దని ప్రవచనాసారంలో ముందుగానే దేవుడు బయలుపరిచాడు. దేవుడిచ్చిన పునాదులలో నుండి పడిపోయారు. ఇశ్రాయేలు పడిపోయారు, క్రైస్తవ సంఘం పడిపోయింది. తర్వాత చివరిగా ఎందుకు సంఘం కూడా ఈ పునాదులో నుండి పడిపోయింది. ఆ విధంగా పడిపోద్దని ఒక హెచ్చరిక చేశారు. రివ్యూ అండ్ హెరల్డ్, April 14, 1903. The warning has come. Nothing is to be allowed to come in that will disturb the foundation of the faith, upon which we have been building ever since the message came in 1842, 1843, 1844. The foundation of our faith. 1842, 1844 ఈ కాలంలో ఏమైతే బోధించారో అవి మన విశ్వాసమునకు పునాది. సో మిసెస్ వైట్ దీనిలో ఏమన్నారనంటే మనము దేవుడు ఆయన ప్రజలకు వెలుగు అంచెలంచెలుగా ఇస్తాడు. ఇప్పుడు మనం ఎక్కడ నిలబడితే మనకు వెలుగు వస్తుంది? ఎక్కడ నిలబడితే దేవుడిచ్చి వెలుగును నీకు అర్థమవుతుంది? ఎక్కడ నిలబడితే దేవుడిచ్చి వెలుగును మనిషి గ్రహిస్తాడు? హబక్కూకు 2 పలకల మీద నిలబడితేనే దేవుడిచ్చే వెలుగు
నీకు తెలుస్తుంది, దాన్ని నువ్వు గ్రహిస్తావు. దాని నుంచి ప్రక్కకు వస్తే దీనిలో మిస్సెస్ పెట్టన్నారు, ఏమన్నారు? ద ఫౌండేషన్ ఆఫ్ ద ఫెయిత్ అపాన్ విచ్ వీ హ్యావ్ బీన్ బిల్డింగ్. దేని మీద నిలబడి కడుతున్నాం మనం? ఆ రెండు పలకల మీద నిలబడి మనం కడుతున్నామే. ఈ పునాది మీద నిలబడి మనము కట్టాలి. స్టేట్మెంట్ కంటిన్యూస్. I have been standing before the world true to the light that God has given me. We do not propose to take our feet off the platform and which they were placed, as day by day we sought the Lord with earnest prayer, seeking for a light. దేవుడు ఈ ప్రజలకు ఈ కాలంలో 1840 నుంచి 1844 మధ్యలో దేవుడు ఈ ప్రజలకి ఈ వెలుగు ఎలా ఇచ్చాడు? ఇది ప్లాట్ఫామ్ అన్నారు. ప్లాట్ఫామ్ అంటే పునాది, ఇది పునాది. సో కనుక ఈ వెలుగు వారికి ఎలా ఇచ్చాడనంటే, వాళ్ళు మెసేజ్ పడ్డాను, ఎర్నెస్ట్ ప్రేయర్ సీకింగ్ ఫర్ ద ట్రూత్. వాళ్ళు చాలా ఆసక్తితో, ఆ శ్రద్ధతో, ఆయన ప్రార్థనాపూర్వకంగా వారు వెలుగు కొరకు ప్రార్థన చేస్తున్నారు. విలియం మిల్లర్ అనే అనుచరులకి దేవుడు ఇవన్నీ ఇవ్వడానికి కారణం ఏంటి? ఈ ఫౌండేషన్ మీద ఈ ట్రూత్స్ అని ఇవ్వడానికి కారణం ఏంటంటే, వాళ్ళు జాగ్రత్తగా ఆసక్తితో వారు సత్యమును వెతుకుతున్నారు. అందుచేత దేవుడు ఈ ప్రజలకు ఈ సత్యములను బయలుపరిచాడు. ఈ దేవుడిచ్చిన ఈ సత్యముల మీద నిలబడితే నీకు అధిక వెలుగు వస్తుంది, అధిక వెలుగు నువ్వు గ్రహిస్తావు. స్టేట్మెంట్ కంటిన్యూస్. Do you think that I could give up the light that God has given me? It is to me as the rock of ages. It has been guiding me ever since it was given me. మిసెస్ వైట్ ఏమన్నారు? ఇది మన పునాదికి ఇది మనకు పునాది, ఇది రాక్ ఆఫ్ ఏజెస్. రాక్ ఆఫ్ ఏజెస్ అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. హబక్కుకు 2 పలకలు ఎవరు? క్రీస్తు వారు. 1843 చార్ట్లో ఫౌండేషన్స్ ఉంటాయి, 1850 చార్ట్లో ఫౌండేషన్స్ ప్లస్ పిల్లర్స్ ఉంటాయి. దీనిలో ఇవి ఎంతవరకు నడిపిస్తాయి మనల్ని? ఎంతవరకు నడిపిస్తాయనంటే, కృపకాలం నాకు అక్కడ నుండి రెండో రాకడ వరకు ఈ 2 పలకలు దేవుని ప్రజలను నడిపిస్తాయి. తెలియక, ఇవి దేవుని సంఘమునకు పునాది అని తెలియక మనుషులు వీటిని ప్రక్కన పెట్టారు. సో ఈ 2 పలకలు రాక్ ఆఫ్ ఏజెస్, యేసుక్రీస్తు. ఈ 2 పలకలు తీసి ప్రక్కన పెడితే ఎవరిని ప్రక్కన పెడుతున్నావు మనం? యేసుక్రీస్తు వారిని ప్రక్కన పెడుతున్నాం. లౌకిక సంఘంతో ఏమని చెప్పాడు? ఆయన ఎక్కడ నిలబడ్డాడు? ఆయన ద్వారము బయట నిలబడ్డాడు. ఈ 2 పలకలను తీసేస్తే నీవు దేవుణ్ణి సంఘం నుండి బయటికి పంపిస్తావు. హబక్కుకు 2 పలకలు పరలోకమునకు త్రోవ చూపే స్తంభాలు. ఈ 2 పలకలు పరలోకమునకు త్రోవ చూపే సత్యాలు. ఈ 2 పలకలు పరలోకమునకు త్రోవ చూపే ప్రవచనాలు. మైలురాళ్ళు అండి ఇవి. దీని మీద ఉన్న వే మార్క్స్. ఈ రెండు పలకలు మైలురాళ్ళు. దేవుని ప్రజలను పరలోకమునకు నడిపించడానికి ఇవి మైలురాళ్ళు. ఒక ఊరు నుండి ఇంకొక ఊరు మనం వెళ్తూ ఉన్నప్పుడు మార్గ మధ్యంలో మైలురాళ్ళు ఉంటాయి. ఇక ఎంత దూరం ఉందో ఆ మైలురాళ్ళు మనకు చెప్తాయి. అదేవిధంగా ఈ 2 పలకలు కృపకాలమునకు మనం ఎంత దూరంలో ఉన్నామో చెప్తాయి. క్రీస్తు రాకడ కొరకు ఎంత దగ్గరలో ఉన్నామో మనకు చెప్తాయి. మనం ఏమీ ఊహించవలసిన అవసరం లేదండి, గెస్ చేయవలసిన అవసరం లేదండి. మనకి దేవుడు చార్ట్ ఇచ్చాడు. గ్రేట్ కాంట్రవర్సీ, పేజ్ 598. However strong may be his convictions, however confident he may be that the minister knows what is truth, this is not his foundation. నాకు ఎంత తెలుసు అని చెప్పినా మినిస్టరు అది ఆయనకి పునాది కాదంట. ఏంటి పునాది? He has a chart pointing out every waymark on the heavenward journey, and he ought not to guess at
ఎనీథింగ్. నడిపించడానికి దేవుడు ఏమి ఇచ్చాడు? ఒక చార్ట్ ఇచ్చాడు. నువ్వేమీ ఊహించవలసిన అవసరము లేదు. ఈ చార్ట్ ఎక్కడికి నడిపిస్తుంది? పరలోక వైపు ఇది నడిపిస్తుంది. దీనిలో చార్ట్, ఏ చార్ట్ అని చెప్పారు మిసెస్ వైట్. ఏ చార్ట్ ఏంటి తెలుసండి? అది పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథములో వే మార్క్స్ ఉన్నాయి, మైలురాళ్ళు ఉన్నాయి. అవి మనలను పరలోక మార్గంలో అవి నడిపిస్తున్నాయి. ఒకవేళ పక్కకు వెళ్ళిపోతే మళ్ళా దారికి తీసుకొని వస్తాయి. ఈ చార్ట్ ఏంటి? పరిశుద్ధ గ్రంథము. ఒక విషయం తెలుసా మీకు? హబక్కుక్ 2 tables టిపిఫై బైబిల్. హబక్కుక్ 2 పలకలు దేవుని పరిశుద్ధ గ్రంథము నాకు సూచన. రివ్యూ అండ్ హెరల్డ్, June 11, 1908. The Bible is a chart showing us the way marks of truth. చార్ట్ ఏంటి? దగ్గర చెప్పిన స్టేట్మెంట్లో బైబిల్. ఈ బైబిల్ ఏం చేస్తుంది? పరలోకం నాకు త్రావు స్తంభాలను చూపిస్తుంది, సత్యాలను చూపిస్తుంది, ప్రవచనాలను చూపిస్తుంది. వీటన్నిటినీ పరిశుద్ధ గ్రంథంలో దేవుని ప్రజలకు ఈ సత్యాలను, ప్రవచనాలను, ఈ స్తంభాలను చూపించే వీటన్నిటినీ దేవుడు అన్నాడు, వాటన్నిటిని ఒక చార్ట్ మీద రాయండి. హబక్కుక్ 2 tables ఏంటో తెలుసండి? పరిశుద్ధ గ్రంథము దేవుని ప్రజలను నడిపించడానికి మార్గదర్శిని, స్తంభాలు, సత్యాలు, ప్రవచనాలు. సో హబక్కుక్ వీటన్నిటిని నువ్వు ఎక్కడ రాస్తా తెలుసా? హబక్కుక్ 2 tables మీద రాయి. పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవారు వీటిని అర్థం చేసుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాల యొక్క సారాంశము, వాటి యొక్క నెరవేర్పు, వాటన్నిటినీ రాయండి దాని మీద. నా ప్రజలు వీటిని స్పష్టంగా అర్థం చేసుకోవాలి, కన్ఫ్యూజన్ లేకుండా. ఆది కాండం నుండి ప్రకటన వరకు ఉన్న ప్రవచనాల యొక్క సారాంశం అంతా దేవుడు వీటి మీద పెట్టాడు. వీటిలో ఏమన్నాడు? వే మార్క్స్. పరలోకమునకు త్రోవ చూపించే స్తంభాలు, సత్యాలు. ఈ చార్ట్స్ ఉనికిలోనికి రావడానికి ప్రాముఖ్యంగా ఎంతమంది కారణం? ఈ చార్ట్స్ మీద ఏమున్నాయి? 3 దూతల వర్తమానము ఉంది. ఈ చార్ట్ ఉనికిలోనికి రావడానికి ఎంతమంది కారణం తెలుసండి? 3. విలియం మిల్లర్, చార్ల్స్ ఫిచ్, ఓడిస్ నికల్స్. 3 people. ఈ 3 దూతల వర్తమానము, ఈ హబక్కుకు 2 పలకలను మనము పోగొట్టుకున్నామండి, మిస్ప్లేస్ చేసుకున్నాం. ఇవేం చూపిస్తాయి? పరలోకమునకు వీళ్ళ మార్గంలో ఉన్న స్తంభాలను, సత్యాలను చూపిస్తాయి. అవి మనం పోగొట్టుకుంటే ఏమవుద్దండి? ఎటు వెళ్తున్నామో తెలీదు, ఎక్కడున్నామో తెలీదు, ఇంకెంత దూరం ఉందో తెలీదు, అంత కన్ఫ్యూషనే. వాటిని మనం పోగొట్టుకున్నాం. హబక్కుక్ 2 పలకలను పోగొట్టుకున్నామండి మనం. లెటర్స్ అండ్ మ్యానుస్క్రిప్ట్ వాల్యూమ్ 6, 1889. ఇది ఎప్పుడు రాశారు తెలుసా? 1888 తర్వాత రాశారు. 1888లో ఏం మెసేజ్ వచ్చింది? విశ్వాసం ద్వారా నీతిమంతులుగా తీర్చబడతారు అనే వర్తమానం వచ్చిన తర్వాత మిసెస్ వైట్ రాసిన మాటలు. లెటర్స్ అండ్ మ్యానుస్క్రిప్ట్ వాల్యూమ్ 6. దే మిస్ప్లేస్ ద మెసేజెస్ ఆఫ్ రెవల్యూషన్ 14. దే మిస్ప్లేస్ ద మెసేజ్ ఆఫ్ రెవల్యూషన్ 14. ఏ వర్తమానాలని వాళ్ళు మిస్ప్లేస్ చేసేసారు? వేరే దేన్ని? ప్రకటన 14వ అధ్యాయంలో ఉన్న వర్తమానం ఏంటవి? 3 దూతల వర్తమానము. ఒక ప్రశ్న ఏంటి తెలుసండి? 3 దూతల వర్తమానము ప్రకటన 14వ అధ్యాయం ఇంకా అలాగే ఉన్నాయి. ఇంకా మిస్ప్లేస్ చేయటం ఏంటి? ఇంకా బైబిల్ తీసేది అక్కడే ఉన్నాయి. వారిని మిస్ప్లేస్ చేశారని చెప్తున్నారండి ఇక్కడ. మూడు దూతల వర్తమానం ఈ ప్రవచన చరిత్ర తీసి ప్రక్కన పెట్టారు. ఈ మూడు దూతల వర్తమానము నెరవేర్పును ఏం చేశారు? ప్రక్కన పెట్టారు. అంటే ఏం చెప్తున్నా తెలుసండి?
మిస్ప్లేస్ చేశారంటే ఈ మూడు దూతల వర్తమానం యొక్క చరిత్ర ఎక్కడ రాయమని చెప్పారు? పలకల మీద రాయమని చెప్పారు. ఆ పలకను తీసి ప్రక్కన పెట్టారు. అవి ఉండవలసిన స్థానంలో అవి లేవు, ప్రక్కన పెట్టారు వాటిని. సో అందుకన్నారు దే మిస్ప్లేస్ ద మెసేజ్ ఆఫ్ రెవల్యూషన్ 14. అంటే ఇప్పుడు ఈ వర్తమానం మొదటి దూత వర్తమానం ఎప్పుడు వచ్చిందో తెలీదు, రెండో దూత వర్తమానం ఎప్పుడు వచ్చిందో తెలీదు, అది ఎప్పుడు శక్తి పొందిందో తెలీదు, మూడో దూత వర్తమానం ఎప్పుడు వచ్చిందో తెలియదు. ఎందుకంటే ఈ టేబుల్స్ని తీసి ప్రక్కన పెట్టారు. స్టేట్మెంట్ కంటిన్యూస్. దే మిస్ప్లేస్ ద మెసేజ్ ఆఫ్ రెవల్యూషన్ 14 అండ్ సెట్ aside the work which these messages have accomplished. అంటే ఈ వర్తమానంలో ఏమైతే సాధించాయో దానిని ప్రక్కన పెట్టారు. ప్రవచన చరిత్రను ప్రక్కన పెట్టారు. ప్రవచన చరిత్రను ప్రక్కన ఎలా పెడతారు? ఎలా మిస్ప్లేస్ చేస్తారు? వీటిని తీసేయటం ద్వారా. స్టేట్మెంట్ కంటిన్యూస్. Thus they reject the great waymarks which God himself has established. ఈ దోవ చూపే స్తంభములను సత్యములను ఎవరు స్థాపించారు? వాటిని దేవుడు స్థాపించాడు. ఈ దేవుడు స్థాపించిన వాటిని వారు పోగొట్టుకున్నారు, ప్రక్కన పెట్టారు. ఓకే, సిన్స్ దేర్ a new light leads them to tear down the structure which the Lord has built up, we may know that he is not గైడింగ్ దెమ్. ఎంతవరకు వీటిని ఉంచుకున్నారు? తర్వాత ఎంతవరకు ఎప్పుడు తీసేశారు? మాకు నూతన వెలుగు వచ్చింది అని చెప్పి వీటిని తీసేశారు. సో కనుక ఎవరైతే వీటిని తీసేసి మాకు నూతన వెలుగు వచ్చిందని చెప్తారో వాళ్ళు సత్యాన్ని బోధించట్లేదు, దేవుడు వారిని నడిపించట్లేదు అని చెప్పారు. సో కనుక దేవుడు నడిపిస్తున్నాడు అని చెప్పడానికి ఆధారమైన దీని మీద నిలబడితే దేవుడు ఆ మనిషిని నడిపిస్తున్నాడు. సో కనుక మాకు వేరే లైట్ వెలుగు వచ్చిందని చెప్పి ప్రకటన 14వ అధ్యాయంలో ఉన్న ఈ ముడుదల వర్తమాన ప్రవచన చరిత్రను ప్రక్కన పెట్టి దేవుడు మాకు వెలుగిచ్చాడు అని అంటే మిసెస్ వాట్ అంటున్నారు, దేవుడు వారిని నడిపించట్లేదు. దేవుడు ఎవరిని నడిపిస్తాడు? ఎంతకాలంలో వీటి మీద నిలబడిన వారిని దేవుడు నడిపిస్తాడు. 1888వ సంవత్సరంలో దేవుడు ఆయన సంఘమునకు విశ్వాసం ద్వారా నీతి అనే మెసేజ్ వర్తమానం ఇచ్చాడు. ఆ వర్తమానం అంగీకరించి ఉంటే కనుక దాని తర్వాత వెంటనే దేవుడు ఈ వర్తమానాన్ని ఆయన ప్రజలకు ఆయన ఇచ్చేవాడు. కనుక వారు ఆ వర్తమానం తృణీకరించారు కనుక ఈ వర్తమానము వారు పొందలేదు. అందుచేత మరలా 1888 ఎక్స్పీరియన్స్ ఎప్పుడు వస్తుంది? 2001లో వస్తుంది. అది వచ్చిన తర్వాత వెంటనే దేవుడు ఏమిస్తారు తెలుసా అని ప్రజలకు వెంటనే విశ్వాసం ద్వారా నీతి మీదుగా తీర్చబడిన తర్వాత వెంటనే ఇచ్చే వర్తమానము హబక్కూక్ 2 tables, మై బ్రదర్స్. దీనిని ఆయన ప్రజలకు ఇవ్వాలని దేవుడు కోరుతున్నాడు. ఎందుచేతనంటే ఇది పరలోకమునకు ఈ త్రోవను చూపిస్తుంది. ఆ సత్యాలను, ఆ స్తంభాలను పట్టుకుని నువ్వు తిన్నగా వెళ్తావు. నువ్వు అవి లేకపోతే ఎటు వెళ్తావు నీకు తెలియదు. నీకు అందుచేత నా ప్రజలను నడిపించాలని దేవుడు ఈ హబక్కూకు 2 పలకలను ఆయన ప్రజలకు ఇవ్వడానికి ఆయన ఆశపడుతున్నాడు. ఆయన పరిశుద్ధ గ్రంథము అది చార్ట్ that typifies హబక్కూక్ 2 tables. దానిని హబక్కూకు 2 పలకల ద్వారా దేవుడు ఆయన ప్రజలను నడిపిస్తున్నాడు. ప్రకటన గ్రంథంలో అన్ని పుస్తకాలు వచ్చి, పరిశుద్ధ గ్రంథంలో అన్ని పుస్తకాలు వచ్చి ప్రకటన గ్రంథంలో అక్కడ ముగుస్తాయి. ప్రకటన గ్రంథంలో 404 వాక్యాలు ఉంటే దానిలో 278 వాక్యాలు పాత నిబంధన గ్రంథంలోని తీసుకున్నారు. ప్రకటన గ్రంథము, దానియేలు గ్రంథం ప్రవచనము, ప్రకటన గ్రంథము వివరణ. దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథాన్ని వివరిస్తుంది, దానియేలు గ్రంథం ప్రకటన గ్రంథం దానియేలు గ్రంథాన్ని వివరిస్తుంది. ఒకదానికొకటే కాంప్లిమెంట్ చేసుకుంటాయంట. తెలుసండి, హబక్కూకు 2 పలకలో దేవుడు కుదించి సంక్షేపముగా ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము. హబక్కూకు 2 పలకలో కుదించి సంక్షేపముగా ఇచ్చిన పరిశుద్ధ గ్రంథము. చాట్. బైబిల్ని చాట్ అని పిలుస్తున్నారు, దీన్ని మిసెస్ వైట్ చాట్ అని పిలుస్తున్నారు. వీటిని తీసేయడానికి, కదపడానికి ఎవరికి అధికారం, హక్కు లేదండి. దేవుడు 10 ఆజ్ఞలను ఇచ్చాడు.
10 ఆజ్ఞల్లో దేనైనా మార్చొచ్చా? దీనైనా తీసేయచ్చా? దేవుడు ఆయన యొక్క యేసుక్రీస్తు వారి కుమారుని ఇచ్చాడు, ఆయన మన కొరకు చనిపోయాడు. ఆయన స్థానంలో దేనైనా పెట్టవచ్చా మనం? రక్షణ కొరకు దేన్ని పెట్టలేము. దేవుడు అదేవిధంగా హబక్కూకు 2 పలకలను ఇచ్చాడు. దీనిలో నుండి ఏదైనా తీసేయచ్చా? ఏమీ తీయడానికి లేదండి. ఇమ్మూవబుల్. దేవుని వాక్యము అది తీసేయలేంది. అది లైఫ్ స్కెచెస్ ఆఫ్ ఎలెన్ జి వైట్, page 278. Our faith in reference to the messages of the first, second and third angels was correct. The great waymarks we have passed are immovable. Great waymarks. గ్రేట్ వేమార్క్స్ అనే మాట విన్నప్పుడు వెంటనే స్ట్రైక్ అవ్వాలి. మొదటి దూత వర్తమానము, రెండో దూత వర్తమానము, మూడో దూత వర్తమానం, ఇవి ఎప్పుడెప్పుడు వచ్చాయి, ఎప్పుడెప్పుడు ఇవి శక్తి పొందే, ఇది వేమార్క్స్. సో ఇవి జరిగాయి. సో కనుక 1840లో 1798లో మొదటి దూత వర్తమానం వచ్చింది. 1840లో మొదటి దూత వర్తమానం శక్తి పొందింది. 1842లో రెండో దూత వర్తమానం వచ్చింది. 1844లో అది శక్తి పొందింది. 1844 అక్టోబర్లో మూడో దూత వర్తమానం. వే మార్క్స్ వాళ్ళకి మొదటి డిసప్పాయింట్మెంట్, రెండవ డిసప్పాయింట్మెంట్, ఇవన్నీ కూడా వే మార్క్స్. ఈ వే మార్క్స్ ఏమీ తీసేయడానికి లేదు. ఇప్పుడు విలియం మిల్లర్ లేదంటే, హబక్కూకు టేబుల్స్ లేదంటే నువ్వు మొత్తం తీసేస్తున్నావు. నువ్వు మొత్తం తీసేసిన తర్వాత నీకు పరలోకాన్ని ఒక త్రోవ చూపించే మార్గం ఏది? నువ్వు మొత్తం చెరిపేసుకుంటున్నావు నువ్వు అంతే. ఇంకా దీని ది గ్రేట్ వే మార్క్స్. ద గ్రేట్ వే మార్క్స్ ఆర్ 3 ఏంజల్స్ మెసేజ్. ఎవరు బోధించారు, ఎప్పుడు వచ్చే, ఎప్పుడెప్పుడు అవి బోధించబడ్డాయి, ఎప్పుడు శక్తి పొంది, దట్ ఈస్ వే మార్క్స్. మళ్ళీ ఇదే వర్తమానం మళ్ళా రిపీట్ అవుతుంది. సో కనుక ఈ వర్తమానం మళ్ళా రిపీట్ అయినప్పుడు నీకు హబక్కూకు 2 టేబుల్స్ లేకపోతే యూ హ్యావ్ నో క్లూ ఏం జరుగుతుందో. ఇప్పుడు ద గ్రేట్ వే మార్క్స్ హ్యావ్ పాస్డ్ ఆర్ ఇమ్మూవబుల్, ఆల్దో ద హోస్ట్ ఆఫ్ హెల్ మే ట్రై టు టేర్ దెమ్ ఫ్రమ్ దైర్ ఫౌండేషన్ అండ్ ట్రయంఫ్ ఇన్ ద థాట్ that they have succeeded yet they don't succeed అనుకోవచ్చు. మొత్తం పరలోకం ఈ యొక్క సాతాను యొక్క అనుచరులు అందరూ కూడా నరకమంతా కూడా దీన్ని తీసేయడానికి ప్రయత్నం చేసి మేము జయం సాధించామని సాతాను అనుకుంటూ ఉండొచ్చు. కానీ అది సాధ్యం కాదని మిసెస్ పెట్టి చెప్తున్నారు. సాతాను ఆ విధంగా చేస్తాడు కానీ ఆయన సక్సీడ్ అవ్వలేదు. 10 ఆజ్ఞలను మొత్తం ప్రపంచమంతా కూడా నిమిరేలా చేశాడు. సాతాను సక్సీడ్ అయ్యాడంటారా? 10 ఆజ్ఞలు తీసేయగలిగాడా? తీయలేడు. 10 ఆజ్ఞలు అలాగే ఉంటాయి, శాశ్వతంగా ఇచ్చాడు. అవి అలాగే ఉంటాయి, దాన్ని ఎవ్వరూ మార్చలేరు. సో కనుక సాతాను యొక్క అనుచరులు మొత్తం అందరూ కూడా దీన్ని తీసేయడానికి ప్రయత్నం చేసి మేము జయం పొందేమని వారు సంతోషపడుతున్నారేమో, దాన్ని తీయడం సాధ్యం కాదు, అవి అలాగే ఉంటాయని చెప్పారు. అవి మళ్ళీ వెనక్కి వస్తాయని చెప్పారు. సో ఎవరైతే వీటిని తీసేయడానికి ప్రయత్నం చేస్తారో వారిని ఏమని పిలుస్తుంది తెలుసండి పరిశుద్ధ గ్రంథము? అంత్యక్రీస్తు. వర్క్ ఆఫ్ యాంటైక్రైస్ట్. 10 ఆజ్ఞలు ఏదైనా ఒక ఆజ్ఞ తీసేసిన వ్యక్తిని ఏమని పిలుస్తుంది పరిశుద్ధ గ్రంథం? యాంటైక్రైస్ట్. పాపసీని యాంటైక్రైస్ట్ అని పిలవడానికి కారణం ఏంటంటే 10 ఆజ్ఞలో 2 ఆజ్ఞలు తీసేశారు, 4 ఆజ్ఞలు మార్చేశారు. అది దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ యాంటైక్రైస్ట్. సో కనుక హబక్కూకు 2 టేబుల్స్ ఏదైనా తీసేసే, దట్ ఈస్ వర్క్ ఆఫ్ యాంటైక్రైస్ట్. సాతాను యొక్క పనండి అది తెలిసి చేసినా తెలియక చేయకపోయినా ఈ వీటిలో నుండి ఏది తీసేయడానికి లేదు, ఒక్క మాట తీసేయడానికి లేదు దానిలో నుండి. ఎందుకనగా ఆ దేవుడు ఆయన హస్తం చేత వాటిని రాయించాడు దేవుడు. దానియేలు 7:25 వాక్యము. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలుగుగొట్టును. అతడు పండుగ కాలములను న్యాయ పద్ధతులను నివారణ చేయబోయింకును. వారు కాలములు అర్ధకాలము అతని వశమున ఉంచబడుదురు. ఈ కాలంలో పాపసీ ఆజ్ఞను మార్చాడు. అది క్రీస్తు విరోధి, ఇంకా క్రీస్తు విరోధి చేసే పని. దీని మీద చేయని తీసేయటం అది క్రీస్తు విరోధి చేసే పని. మార్గమును చూపే గొప్ప ప్రవచనాలు ఎవరు బోధించారో మర్చిపోయాం. ఏం బోధించారో మర్చిపోయాం. 4 ఆజ్ఞ గురించి విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించటకు జ్ఞాపకం ఉంచుకోమని చెప్పాడు. ఎందుకంటే మర్చిపోతారు. అదేవిధంగా ఈ చరిత్రను కూడా మనుషులు మర్చిపోతారు. అందుకని మిసెస్ వైట్ ద్వారా దేవుడు ఈ మాటలు చెప్పారు.
Life Sketches of Ellen G. White, 196. We have nothing to fear for the future except as we shall forget the way the Lord has led us and His teachings in our past history. మనము గతంలో ఈ దేవుడు ఏ విధంగా నడిపించాడో, ఏమి బోధించాడో మనము మరచిపోతేనే మనం భయపడాలి. అవి మనకి జ్ఞాపకం ఉన్నంత కాలము, వాటి మీద నిలబడినంత కాలము మనం దేనికి భయపడవలసిన అవసరము లేదు. సో చరిత్ర మర్చిపోయాం, చరిత్రలో దేవుడు ఏమి నేర్పించాడో మర్చిపోయాం. హబక్కుకు 2 పలకలను తృణీకరించడము దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకుడైన విలియం మిల్లర్ని తృణీకరించడం, హబక్కుకు 2 పలకలను తృణీకరించడం, 3 దూతల వర్తమానమును తృణీకరించడం, హబక్కుకు 2 పలకలను తృణీకరించడం, పరిశుద్ధ గ్రంథాన్ని తృణీకరించడం, హబక్కుకు 2 పలకలను తృణీకరించడం, ప్రవచన సారాన్ని తృణీకరించడం, హబక్కుకు 2 పలకలను తృణీకరించడం, పరిశుద్ధాత్మను తృణీకరించడం. పరిశుద్ధాత్మ సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. విలియం మిల్లర్ ఆయన కనుచరులను సత్యంలోనికి నడిపించాడు. వీటిని తీసి ప్రక్కన పెట్టడం అని అంటే పరిశుద్ధాత్మను తృణీకరించడం. పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా పనిచేస్తే దానికి క్షమాపణ లేదని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది. అయితే ఇప్పుడు ఏం వర్తమానం బోధించాలి? కొంతమంది అంటున్నారు, ఏం వర్తమానం బోధించాలని అంటే రైచియస్నెస్ బై ఫెయిత్. వర్తమానం ప్రజెంట్ ట్రూత్ ఈజ్ నాట్ రైచియస్నెస్ బై ఫెయిత్ మెసేజ్. ఈ వర్తమానము ఇప్పుడు బోధించాలి. ఎందుకనంటే పెండింగ్లో పెట్టాం మనం. పెండింగ్ ఫైల్స్ ఉంటాయి, పని చేయకపోతే పెండింగ్ అయిపోతాయి. ఈ వర్తమానాన్ని ఎప్పుడో బోధించాలి మనం. ఈ వర్తమానం బోధించి దీనిలో ఎస్టాబ్లిష్ అయిపోయి ఉండాలి మనం ఈ పాటికి. కానీ ఆ విధంగా చేయలేదు కనుక మరలా ఈ వర్తమానాన్ని బోధించాలి. ఈ వర్తమానము తర్వాత వచ్చే వర్తమానము దట్ ఈజ్ ప్రజెంట్ ట్రూత్. విన్నారా మాటలో? విశ్వాసం ద్వారా నీతిమంతుడిగా తీర్చబడనే వర్తమానము అది ఎప్పుడో బోధించి దానిలో స్థిరపడిపోయి దేవుని సంఘము ఉండాలి ఇప్పటికీ. కానీ దాన్ని ప్రక్కన పెట్టారు కనుక దేవుడు మళ్ళా ఆ వర్తమానాన్ని ఇస్తున్నాడు. ఆ వర్తమానం ఎందుకు ఇస్తున్నాడు తెలుసా మనకి? ఈ ప్రవచన చరిత్రకు నడిపించడానికి ఇస్తున్నాడు దేవుడు. ఏం చదవాలి? మిసెస్ వైట్ చెప్తున్నారు. సైన్స్ ఆఫ్ టైమ్స్, October 1, 1894. The diligent student of prophecy will be rewarded with the clear revelations of truth, for Jesus said, "Thy word is truth." జాగ్రత్తగా ప్రవచనంలో చదువు విద్యార్థి ఎవరు? ఈ ప్రవచనాలు చదవమని చెప్తున్నారు. ప్రవచనాలు చదవాలంటే ఎక్కడికి వెళ్ళాలి? ఇప్పుడు మనం ప్రవచనాలు చదవాలంటే ఇప్పుడు నా సొంత తెలివి జ్ఞానం చేత నేను పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని నేను చదువుతాను అని నువ్వు అనుకుంటున్నావా? దేవుడు అందుకని మనకి దాన్ని సులువు చేయడం కొరకు ఏం చేశాడు? ఆయన హబక్కుకు 2 పలకలు ఇచ్చాడు. దానిలో ప్రవచనాలు అన్నీ పెట్టాడు. ఆ చరిత్రాన్ని నువ్వు చదివితే ఆ ప్రవచనాలు నీకు అర్థమవుతాయి. సో కనుక ఇప్పుడు ఆ డెలిజెంట్గా ఆ చదవాల్సిన ప్రవచనాలు ఏమిటి? హబక్కుకు 2 పలకలు మనం చదివితే అప్పటి నుండి దాని తర్వాత నుండి ఏమి జరగబోతున్నాయో దేవుడు ఆయన ప్రజలకు తెలియచేస్తాడు. సో కనుక ఆ డెలిజెంట్ ఆ స్టూడెంట్ ఆఫ్ ప్రాఫెసీ ఎవరు అని అంటే ఈ ఎండ్ టైంలో హబక్కుకు 2 పలకలను చదివేవాడు. అక్కడి నుండి దేవుడు ఆయన్ని ఇంకా అధిక వెలుగు నడిపిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో పట్టణము చుట్టూ ప్రకారం ఉంటుంది. దానిపైన నిలబడి బోర పట్టుకుని ఉంటారు. శత్రువులు వస్తూ ఉంటే వారిని చూచి వెంటనే ఇటువైపు తిరిగి ఆయన బోర ఊదుతాడు, శత్రువులు వస్తున్నారని. సరైన శబ్దం చెయ్యాలి అతను. అప్పుడు ఆ పట్టణంలో ఉన్న ప్రజలు వారు సిద్ధపడతారు. ప్రకారం మీద నిలబడి కావలివాడు బోర శబ్దము చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు తెలుసండి? ఎప్పుడైతే ఈ ప్రవచనములను చదువుతాడో అప్పుడు ఆ మనిషి ఈ బోర శబ్దము చేస్తాడు. ఎవరు చేస్తారు బోర శబ్దం? దేవుని ప్రజలకు అపాయం కలుగుతుందని.
ఎవరు చదివారు? ఆ డెలిజెంట్గా ప్రవచనాలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఈ బోర శబ్దము చేస్తారు, రైట్ సిగ్నల్ ఇస్తారు. వాళ్ళు ఈ శత్రువులు వస్తున్నారు, మీరు జాగ్రత్త పడండి అని, మీరు సిద్ధంగా ఉండమని రైట్ సిగ్నల్. ఎవరు? డెలిజెంట్ స్టూడెంట్స్ ఆఫ్ ప్రాఫెసీ. ఇప్పుడు అంత్యకాలంలో నీవు ప్రవచనాలు జాగ్రత్తగా చదవాలంటే నువ్వు ఎక్కడి నుంచి ప్రారంభించాలి? నువ్వు హబక్కుకు 2 పలకలు. లాస్ట్ స్టేట్మెంట్ ఇన్ హబక్కుక్ 2 tables. ఎలా అని బట్టి లాస్ట్ స్టేట్మెంట్. ఇంతవరకు చాలా వందల స్టేట్మెంట్స్ మనం చదువుకున్నాము. ప్రవచన సారం నుండి ఉపయోగించే ఆఖరి స్టేట్మెంట్ ఈ హబక్కుక్ 2 tables బైబిల్ స్టడీలో. రివ్యూ అండ్ హెరాల్డ్, February 21, 1893. వాచ్మెన్, వాట్ ఆఫ్ ద నైట్, గివ్ ద కరెక్ట్ సిగ్నల్ and not present that which will be misleading and ruinous. Those who have been and who still are diligent students of prophecy are to prepare the way of the Lord and to make his path straight. Diligent students of prophecy అని ఏం చేస్తారు? ఆ మనిషి రైట్ సిగ్నల్, కరెక్ట్ సిగ్నల్ ఇస్తాడంట. అతను వారు దేవుని మార్గమును వారు సిద్ధం చేస్తారు. దేవుడు యేసుక్రీస్తు 2 సార్లు రావడానికి వారు మార్గాన్ని సిద్ధపరుస్తారు. ఎవరైతే జాగ్రత్తగా ఈ ప్రవచనాలు చదువుతున్నారో వారు దేవునికి మార్గాన్ని సిద్ధపరుస్తారు. హబక్కుక్ ఆ 2 పలకలు సరి అయిన బోర శబ్దము చేస్తాయి. ఈ అంత్యకాలంలో దేవుని ప్రజలు నడిపించడానికి, దేవుడు 2సారి లోకానికి రావటానికి హబక్కుక్ ఆ 2 పలకలు సరి అయిన బోర శబ్దము అవి చేస్తాయి. ఈ ప్రవచన చరిత్ర మనలను కృపకాలం నాకు అది నడిపిస్తుంది, అధిక వెలుగు మనకు అనుగ్రహించి. ఒకసారి ఇది జరిగింది, 3వ వర్తమానం బోధించబడ్డది, మరలా అది రిపీట్ అవుతుంది. 10 మంది కన్యకల ఉపమానము మరలా రిపీట్ అవుతుంది. మిలరల్ హిస్టరీ మరలా రిపీట్ అవుతుంది. ఇప్పుడు చార్ట్ చూద్దాం మనం. Strangers Message చార్ట్. 1798 మొదటి దూత వర్తమానం వచ్చింది. 1840 August 11 మొదటి దూత వర్తమానం శక్తి పొందింది. 1842 రెండో దూత వర్తమానం వచ్చింది. August 12 to 17 1844 రెండో దూత వర్తమానం శక్తి పొందింది. October 22 1844 మూడో దూత వర్తమానం వచ్చింది. కృపకాలము ముగిసింది. ఈ వర్తమానం తృణీకరించిన వారికి ద్వారము మూయబడింది. September 11 2001 మూడవ దూత వర్తమానము శక్తి పొందింది. ఇదే చరిత్ర, ప్రవచన చరిత్ర మరలా రిపీట్ అవుతుంది. దాని క్రింద ఉంది మన చరిత్రలో ఈ 3వ దూత వర్తమానము ఎప్పుడు ప్రారంభమైంది? మొదటి దూత వర్తమానము 1989 సంవత్సరంలో మొదటి దూత వర్తమానం వచ్చింది. September 11 2001 మొదటి దూత వర్తమానం శక్తి పొందింది. July 18 2020 రెండవ దూత వర్తమానం వచ్చింది. July 23 రెండవ దూత వర్తమానము శక్తి పొందింది. మూడవ దూత వర్తమానం వస్తే కృపకాలము ముగిసింది. 1844 మూడవ దూత వర్తమానం వచ్చింది, వారికి ద్వారం మూయబడింది. అదేవిధంగా ఇప్పుడున్న ప్రజలకు మూడవ దూత వర్తమానం వచ్చినప్పుడు అది కృపకాలము ముగిస్తుంది. దాని తర్వాత పెద్ద కేక వర్తమానము ఇస్తారు. పామనైన ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఏ సంవత్సరంలో ఉన్నాం మనం? 2026 సంవత్సరంలో ఉన్నాం. దాన్ని కలిపితే ఎంత వస్తుంది? 46. 2026 ద్వారా దేవుడు కృపకాలమునకు మనం ముగింపులో ఉన్నాము. మూడవ దూత వర్తమానం రావడానికి అతి సమీపంలో ఉన్నామని దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. 1844కి ఏం జరిగింది? 1798 నుండి 1844కి 46 సంవత్సరాల మందిరాన్ని కట్టారు. సో కనుక మందిరం కట్టడము పూర్తవుతుందని 2026 ద్వారా దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఒకవేళ ఈ సంవత్సరంలోనే మందిరం కట్టడం పూర్తి అవ్వచ్చేమో, నాకు తెలియదు. కానీ ఈ సంవత్సరం ద్వారా దేవుడు మందిరము పూర్తయిపోతుంది, దగ్గరలో ఉంది అనే వర్తమానాన్ని దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. హబక్కుకు 2 పలకల మీద మనం నిలబడి ఉండకపోతే ఇప్పుడు ఏమి జరుగుతుందో మనకి ఏమీ అవగాహన ఉండదు. నో క్లూ ఎట్ ఆల్. అందుచేతనే దేవుడు అంటున్నాడు ఆయన ప్రజలను, మీరు పురాతన మార్గంలోకి రండి.
అక్కడికి వస్తే మీకు తెలుస్తుంది ఇప్పుడు ఏం జరుగుతుందో. అందుకని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. హబక్కూకు 2 టేబుల్స్ బైబిల్ స్టడీలో పరిశుద్ధ గ్రంథం నుంచి ఆఖరి దేవుని వాక్యం మనం చదువుకుందాం. ఇర్మియా 6వ అధ్యాయము 16వ వాక్యం. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గమును గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. పురాతన మార్గంలో నిలిచి చూడండి, వాటి మీద నిలబడి చూడండి. మీరు మేలు కలుగు మార్గం మీద అడగండి, మీరు అందులో మీరు నడుచుకోండి. అప్పుడు ఏమన్నాడు? మీకు నెమ్మది కలుగును. మీకు పరిశుద్ధాత్మను దేవుడిస్తాడు పురాతన మార్గంలోకి మీరు వస్తే. యేసుక్రీస్తు వారి సమయంలో 2 మనుషులు ఉన్నారు. ఒకటి పేతురు, ఇంకొకరు ఇస్కరియోతు యూదా. పేతురు 144,000 మందికి సూచనగా ఉన్నాడు. బుద్ధి కలిగిన కన్యకులు సూచనగా ఉన్నాడు. ఇస్కరియోతు యూదా బుద్ధి లేని కన్యకులకి సూచనగా ఉన్నాడు. పెంతెకొస్తు దినమందు పేతురు పరిశుద్ధాత్మను పొంది లోకమునకి వెళ్ళి ఆయన సువార్తను బోధిస్తే, ఇస్కరియోతు యూదా యేసుక్రీస్తు వారి సిలువ వేయబడక మునిపే ఉరి పోసుకుని ఆయన చనిపోయాడు. ఎవరైతే హబక్కూకు 2 పలకలను అంగీకరిస్తారో వారు కడవరి వర్షాన్ని పొంది, కొమ్మరింపు కడవరి వర్షాన్ని పొంది లోకమంతటికి పెద్దకేక వర్తమానాన్ని ఇస్తారో, ఎవరైతే వీటిని తృణీకరిస్తారో వారు ఆధ్యాత్మికంగా ఆదివారం చట్టము వచ్చినప్పుడు వారు చనిపోతారు. కానీ వీటిని అంగీకరించిన వారు కడవరి కొమ్మరింపు ఆత్మను, పరిశుద్ధాత్మను పొంది లోకమునకు చివరి వర్తమానమును బోధిస్తారు. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మీ ప్రేమ చేత, మీ కృప చేత మీరు నడిపించుకుంటున్నారు మా ప్రభువా. మమ్మల్ని మేము తగ్గించుకుని, మమ్మల్ని మీకు ప్రతిరోజు సమర్పించుకుని, మీ లేఖనములను మేము చదివినప్పుడు తండ్రి మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తారని చెప్పారు. ఈ లోకం యొక్క చివరి కాలంలో మేము జీవిస్తున్నాము. అడ్వెంటిస్ట్ వారిని ప్రవచన చరిత్రకు తిరిగి రమ్మని మీరు పిలుస్తున్నారు. హబక్కూకు 2 పలకలకు తిరిగి రమ్మని మీరు పిలుస్తున్నారు. వచ్చినట్లయితే మా ప్రభా వారికి మీరు అధిక వెలుగునిచ్చి కృపకాలంలోకి మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తానని బోర శబ్దం చేస్తున్నారు ప్రభా మీరు మీ ప్రజల ద్వారా. ఆ శబ్దమును మీ ప్రజలందరూ విని వారందరూ కూడా సిద్ధపడినట్లుగా మీ కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని అందరినీ మీ మహిమ కొరకు వాడుకోనమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంటున్నాం తండ్రి. ఆమేన్.